నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి చాలా వరకు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు మూతపడనున్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యాంకు అవసరాలకు అనుగుణంగా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తమ యొక్క స్థితిని క్రమబద్ధీకరించడానికి ఒక కంపెనీ లేదా ఎక్స్చేంజ్ సంస్థ కూడా వాణిజ్య పరిశ్రమల శాఖలు దరఖాస్తు చేసుకోలేదని చెప్పేసి స్థానిక మీడియాకు సమాచార వర్గాలు సమాచారం అందించాయి. అలాగే వాటిపైన నియంత్రణ కోసం అధికారులు 4 నెలల పాటు గ్రేస్ పీరియడ్ మంజూరు చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడం దీనికి నిదర్శనం. వాణిజ్య పరిశ్రమల శాఖ ద్వారా నియంత్రించబడే చాలా మనీ ఎక్స్చేంజ్ కార్యాలయాలు ముఖ్యంగా ముబారకియా మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్లోనివి త్వరగా మూసివేయబడతాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వాటి స్థితిని చట్టబద్ధం చేసుకోవడానికి గ్రేస్ పీరియడ్ ఏప్రిల్ 1వ తేదీన ముగుస్తూ ఉన్నందున ఈ వ్యాపారాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ యొక్క కఠినమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలి. వీటిలో కనీసం మనం చూసుకుంటే 20 లక్షల దినార్లు అయితే మూలధనం అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనం డబ్బులు పంపించే కంపెనీలు వాటి యొక్క మూలధనం బ్యాంకులలో 20 లక్షల దినార్లు ఉండాల్సి ఉంటుంది. కానీ చాలా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిబంధనలకు అనుగుణంగా లేవని చెప్పేసి కువైట్లో మొత్తం చూసుకుంటే 177 ఎక్స్చేంజ్ కంపెనీలు మరియు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. 30 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటే మిగిలిన 147 వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో దాదాపు మనం చూసుకుంటే 100కి పైగా మూతపడనున్నాయని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. మరి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఏవైనా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు రిజిస్టర్ చేసుకుంటాయో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.